డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ ఏపీ మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి కేబినెట్ లో ఆమోదం తెలపనున్నారు. 87,520 కోట్ల రూపాయలతో విశాఖలో ఏర్పాటు చేయనున్న రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాజధాని అమరావతిలో నిర్మించనున్న రాజ్ భవన్ నిర్మాణానికి 4 కన్వెన్షన్ సెంటర్లకు కేబినెట్ లో ఆమోదం తెలుపుతారు. అంతర్జాతీయంగా డేటా సెంటర్ల సామర్థ్యంలో ఏపీ టాప్ గా నిలవనుంది. ప్రస్తుతం వర్జీనియాలోని 1.3 గిగావాట్ సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్ మాత్రమే టాప్ 1 లో ఉంది. కానీ ఇప్పుడు విశాఖలో టీసీఎస్ 2 గిగావాట్లు, గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫో 1 గిగావాట్, సివి 450 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో విశాఖలో ఏకంగా 3.5 గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యంతో రాష్ట్రం అంతర్జాతీయంగా నెంబర్ 1 గా నిలవనుంది అని ఐటీ శాఖ చెబుతోంది. ఈ డేటా సెంటర్ల ద్వారా రానున్న 5 ఏళ్లలో 1,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ సమక్షంలో కీలక ప్రకటన చేయనున్నారు.